అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు గోటుపాటి ఫ్యాక్ట్స్. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక విషయం అయితే చెప్తాం అనుకుంటున్నా. ఒక ప్రముఖ టెలికాం నెట్వర్క్ ఉంది. కొన్ని నెలలు సంవత్సరాలు ఫ్రీ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది బాదుడే బాదుడు. ఓకేనా? స్టార్ట్ చేసింది కాబట్టి 60-70 రూపాయలు మనం ఖచ్చితంగా ఇంతకుముందు ఎంత కడుతున్నామో దానికన్నా ఎక్కువ కడుతున్నాం. ఎందుకు కడతాము? ఈరోజు 60-70 రూపాయలే, రేపు 140 రూపాయలు అయినా సరే మనం కట్టాల్సిందే. ఎందుకంటే మనం ఆ నెట్వర్క్కి, ఆ సిగ్నల్కి, ఆ ఫ్రీక్వెన్సీకి మనం అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి దానికి పే చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఉచితంగా వచ్చేసింది కదా, ఉచితానికి అలవాటు పడిపోయాం కాబట్టి అప్పు చేసైనా సరే దాన్ని కట్టి ఆ మంత్లీ ప్లాన్ అనేది వేసుకుంటాం. సేమ్ టు సేమ్ ఏదైతే ఉచిత పథకాలు ఉన్నాయో, ఉచిత పథకాలు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఫస్ట్ ఫ్రీగా ఇచ్చేస్తారు. తర్వాత ఏ నాయకుడు కూడా, ఎటువంటి రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ జేబుల్లో డబ్బులు తీసి పెట్టరు. ఒకటి అభివృద్ధి పైన వచ్చిన డబ్బులు పెడతారు, లేదంటే అప్పు చేసి పెడతారు. అభివృద్ధి పైన వచ్చిన డబ్బులు ఉచిత పథకాలు ఇవ్వడం కన్నా ఏదైనా స్కూళ్ళ పైనో, హాస్పిటల్ పైనో, రోడ్ల పైనో పెడితే మంచి జరుగుతుందే కానీ ఇలా ఉచిత పథకాల పైన పెడితే మనుషులు సొంబేర్లుగా మారుతారు. ఎప్పుడెప్పుడు ఆ పథకం పడుతుందా అని చెప్పి ఎదురు చూస్తారు. ఆ పథకం పడగానే బ్యాంక్కి వెళ్తారు, విత్డ్రా చేసుకొచ్చుకుంటారు, 4-5 రోజుల్లో ఖర్చు పెట్టేస్తారు. ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను ఈరోజు ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒక నెట్వర్క్ రేట్ పెంచేసింది, ఇంకో నెట్వర్క్కి వెళ్ళిపోయాం. అంటే ఏంటంటే ఇంతవరకు మనం ఆ నెట్వర్క్ని పట్టించుకోవాలి, ఇది ఫ్రీగా ఇస్తున్నాడని చెప్పి వీడి వెనకాలే పడ్డాం. ఈ డబ్బులు అనేసరికి వేరే నెట్వర్క్కి వెళ్ళిపోయాం. అదేవిధంగా ఇప్పుడు డబ్బులు పెట్టి మన పిల్లల్ని అక్కడ ఇక్కడ చదివిస్తూ ఉంటామే. ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేసి ఎవరినైతే మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నామో, ఎవరినైతే కార్పొరేటర్గా గెలిపించుకుంటున్నామో, ఎవరినైతే ముఖ్యమంత్రిగా చేస్తున్నామో, ఎవరినైతే ఎంపీగా చేస్తున్నామో, వీళ్ళందరినీ మనం ఒక క్వశ్చన్ అడగాలి. మాకు నాణ్యమైన విద్య కావాలి, ఇదిగో నీకు ఓటేస్తున్నాం. మాకు నెక్స్ట్ ఇయర్ నాణ్యమైన విద్య కావాలి, మంచి టీచర్స్ కావాలి. మా పిల్లోడు చదువుకునే స్కూల్లో 5 మంది టీచర్లే ఉన్నారు, అక్కడ 15 మంది టీచర్లు ఉండాలి. నువ్వు నాకు ఏ పథకం వద్దు, అక్కడ 15 మంది టీచర్లను పెట్టు అని చెప్పి మనం ఆస్క్ టు రైట్, ప్రతి ఒక్క ఓటర్కి అడిగే హక్కు ఉంది. ఇలా ఎప్పుడైతే మనం ఒక ఎమ్మెల్యేని, ఒక కార్పొరేటర్ని, ఒక ఎంపీని, ఒక ముఖ్యమంత్రిని అడగలుగుతామో అప్పుడే మన కనీస అవసరాలు అనేది తీరుతాయి. నేను వెళ్తున్న హాస్పిటల్లో 5 మంది డాక్టర్లే ఉన్నారు, కానీ అక్కడ 15 మంది స్టాఫ్ ఉండాలి డాక్టర్లు. 5 మంది ఎందుకున్నారు, నేను నీకు ఓటేస్తున్నా, అక్కడ 15 మంది ఉండేట్టు చూడు అని చెప్పే విధంగా మనం చెప్పాలి, వాళ్ళు వినాలి. ఓట్లప్పుడు మన దగ్గర తిరుగుతారు, ఓట్లప్పుడు మన దగ్గర అన్నీ చేస్తారు, మనం చెప్పిన మాట కూడా వినాలి కదా. వినే నాయకులు కూడా ఉన్నారు. కావాలంటే ఒకసారి చెప్పి చూడండి. మీరు చెప్పి చూస్తే, చెయ్యకపోతే నెక్స్ట్ మీ ఓటు టైంలో మీ దగ్గరికి కొట్టి ఓటు అడిగినప్పుడు అప్పుడు వాళ్ళకి మీరు ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది కదా. రాజకీయ నాయకుడి జీవితం ఎలా ఉంటుందంటే 5 ఏళ్ళు గుండ్రంగా ఉంటుంది. 5 ఏళ్ళలో తిరిగి మళ్ళీ ఓటర్ దగ్గరికే రావాలి. కాబట్టి రాజకీయ నాయకుడు ఎంత హంగు ఆర్భాటాలకు పోయినా సరే, ఎంత అధికారం మతంలో ఉన్నా సరే ఖచ్చితంగా 5 సంవత్సరాల తర్వాత మీ దగ్గరికి రావాల్సిందే. అప్పుడు ఓటు అనే హక్కుతో మీరు ఒక ఆట ఆడుకోవచ్చు.